రహస్యం మరియు ప్రార్థన. లియామ్ ఎల్లప్పుడూ సరైన పని చేయడానికి ప్రయత్నించే చిన్న పిల్లవాడు. కానీ ఒకరోజు బంతి ఆడుతూ పొరుగువారి కిటికీని విరగ్గొట్టాడు. వారికి నిజం చెప్పకుండా బంతిని దాచి మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి లియామ్ నిద్రపోలేకపోయాడు. తన హృదయం తనకు భారంగా అనిపించింది. మరుసటి ఉదయం తన స్నేహితుడైన నోవా వద్దకు వెళ్ళి మెల్లగా ఇలా అన్నాడు, నేను నీకు ఒక మాట చెప్పాలి. నిన్న నేను మిస్టర్ థామస్ కిటికీని విరగ్గొట్టాను. ఆయనకి ఏమీ చెప్పలేదు. అందువలన నాకు చాలా అపరాధ భావంగా అనిపిస్తుంది. నోవా దయగా అతడి మాట విని ఇలా అన్నాడు, మనం ఈ విషయమై కలిసి ప్రార్థిద్దాం. మనం మన తప్పులను ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటిని క్షమిస్తాడు. వారిద్దరూ తలలు వంచి లియామ్ కోసం క్షమాపణ ధైర్యం కోరి ప్రార్థించారు. ప్రార్థన తరువాత లియామ్కు తేలికగా అనిపించింది. హృదయం నుండి భారం తగ్గినట్టు అనిపించింది. అతడు మిస్టర్ థామస్ వద్దకు వెళ్ళి నిజం చెప్పాడు. కోపగించుకోకుండా మిస్టర్ థామస్ చిరునవ్వు చిందించారు. నిజం చెప్పినందుకు ధన్యవాదాలు లియామ్. ఇది ఒక ధైర్యం గల పని. నేను నిన్ను క్షమిస్తున్నాను అని అతను అన్నాడు. ఆ రోజు నుండి తన తప్పులను పంచుకోవడం, ఇతరులతో కలిసి ప్రార్థించటం హృదయానికి మాత్రమే కాక సంబంధాలకు కూడా స్వస్థత తెస్తుందని లియామ్ నేర్చుకున్నాడు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం.